హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం నార్థన్ కాఠ్మండు అంటే కాఠ్మండు లోయలో వ్యాలీలో నార్థన్ పార్ట్లో ఉన్నాం. ఇక్కడ శివపురి హిల్ అడుగు భాగాన బుడా నీల్కంఠ్ అనే ఒక ప్లేస్ ఉంది. బుడా నీల్కంఠ్ అనేది ఒక పవిత్రమైన హిందూ క్షేత్రంగా చెప్తారు దీన్ని. సో ఈ బుడా నీల్కంఠ్ అంటే వృద్ధ మల్లికార్జునుడు అని మనం ఉంటాం కదా శ్రీశైలంలో, అలాగే వృద్ధ శివుడు అని అర్థం. నిజానికి ఇక్కడ శివుడి గుడి ఉండదు, ఇక్కడ ఉండేది విష్ణుమూర్తి గుడి. అది కూడా ఓపెన్ ఎయిర్లో ఉండే గుడి. దీనికి క్లోజింగ్ ఏముండదు, టాప్ ఏముండదు ఈ గుడికి. అండ్ ఆ విష్ణుమూర్తి కూడా రిక్లైనింగ్ అంటే పడుకొని ఉంటాడు. మనకు ఎలా అయితే పాల సముద్రంలో ఆదిశేషుడిపై విష్ణుమూర్తి పడుకొని ఉంటాడో అదే రూపంలో ఇక్కడ విష్ణుమూర్తి మనకి దర్శనమిస్తాడు. ఒకసారి మనం చూస్తే అక్కడ శివపురి హిల్ కనిపిస్తుంది. ఆ హిల్కి పాదాల దగ్గరే మనకి గుడి ఉంది. మనం ఆ బుడా నీల్కంఠ్ని చూద్దాం. ఇక్కడ 16.5 అడుగుల స్టాచ్యూ ఇది బుడా నీల్కంఠ్. ఈ 16.5 అడుగుల స్టాచ్యూకి 42 అడుగుల కొలను ఇది. ఈ 42 అడుగుల కొలంలో ఈ బుడా నీల్కంఠ్ ఇలా పవలింపు రూపంలో ఉంటాడు. అండ్ ఈయన త్రిమూర్తి ఆత్మికం. ఈయన పేరు బుడా నీల్కంఠ్, కానీ ఈయన విష్ణుమూర్తి. సో ఈ విష్ణుమూర్తిలోనే బ్రహ్మ, విష్ణువు, శివుడు కలిపి ఉన్నారని చెప్తారు. ఈయన ఆదిశేషుడి మీద 10 తలల ఆదిశేషుడు మొత్తం చుట్టుకొని ఉంటే ఆ మెత్తగా ఉన్న ఆయన శరీరం పైన ఈయన పవలిస్తున్నట్టుగా మనకి ఇక్కడ పురాణం చెప్తోంది. అండ్ ఆయన శంఖము, చక్రము, గద, అలాగే ఇంకొక వైపు అభయహస్తం పెట్టి మనకి కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. హృదయంపై చంద్రుడు కూడా ఉంటాడు. ఆయన పవలింపులో ఉంటాడు. ఎప్పుడూ కూడా ఆయన పవలించే ఉంటాడని ఇక్కడ చెప్పుకుంటారు. ప్రతి కార్తీక ఏకాదశి రోజున ఇక్కడ ఆయనకి మేల్కొలిపే ఉత్సవం జరుగుతుంది. మనకి విష్ణు ఆలయాల్లో ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ ఆ కార్తీక మాసంలో ఏకాదశి రోజు జరిగే ఉత్సవం చాలా పవిత్రమైనదిగా, ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది 42 అడుగులు ఉన్న కొలను. దీన్ని ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బుడా నీల్కంఠ్ అని చెప్పుకుంటారు వీళ్ళు. నిజానికి ఇది తేలుతున్నట్టు కాదు, కిందన సపోర్ట్ ఉంది. బట్ అతి లోతైన ఈ వాటర్లో ఇది 16.5 అడుగుల ఈ విగ్రహం ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది బ్లాక్ బసాల్ట్గా తేల్చారు. దీనిపై చాలా ప్రయోగాలు జరిగాయి. ఎప్పటికీ ఇలా ఓపెన్లో ఉన్నా కూడా పాడవకుండా, చెక్కు చెదరకుండా ఉన్న ఈ రాయి, నీటిలో కరిగిపోకుండా ఉన్న రాయి, ఈ ఫ్లోట్ అవుతున్న ఈ రాయి ఏంటి అనే దానిపై చాలా పరిశోధనలు జరిగాయి. స్టార్టింగ్లో దానికి అలౌ చేశారు. దీని నుంచి ఒక షిప్ తీసుకెళ్ళి దీనిపై పరిశోధన కూడా చేసినప్పుడు ఇది సిలికాన్తో తయారైన న్యాచురల్గా తయారైన అంటే లావా రాక్ టైప్లో న్యాచురల్గా తయారైన బ్లాక్ బసాల్ట్, మనం నల్లరాయి అంటాం కదా, నల్లరాతి విగ్రహాలు, అలాంటి నల్లరాయి అని వాళ్ళు తేల్చారు పరిశోధకులు. ఆ తర్వాత పరిశోధకులు ఇంకా చాలామంది దీనిపై పరిశోధనలకి ఆసక్తి చూపించినప్పటికీ కూడా నేపాల్ ప్రభుత్వం వారికి పర్మిషన్స్ ఇవ్వడం మానేసింది. అంటే డైటీ తాలూకా అంటే ఈ మూర్తి యొక్క పవిత్రత చెడిపోకుండా ఉండడం కోసం వీళ్ళు ఆ ప్రయోగాలు చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక ఈ విగ్రహం చరిత్ర విషయానికి వస్తే 7వ శతాబ్దంలోని విష్ణుగుప్తుడు, అంటే విష్ణుగుప్తుడి కింద సామంతరాజు ఇక్కడ ఉండేవాడు, నేపాల్ని పాలించేవాడు. ఆయన భీమార్జున దేవ్ ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు చక్రవర్తి విష్ణుగుప్తుడు దీన్ని తయారు చేయించి చెక్కించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు అనేది ఒక కథనం. ఇంకొక కథనం ఏంటంటే ఇక్కడ ఉండే ఒక లోకల్ కథ, ఒక ఫార్మర్ తన పొలంలో తవ్వుతున్నప్పుడు గుణపానికి ఒక రాయి తగిలి అక్కడ తీసి చూస్తే అక్కడ బ్లడ్ కారుతోంది. ఆ బ్లడ్ని చూసి మొత్తం అదంతా అక్కడ మట్టిని వేరు చేస్తే అక్కడ ఈ విగ్రహం దొరికింది. దాన్ని తీసుకొచ్చి ఇలా స్టాచ్యూని ఇక్కడ పెట్టారని చెప్పి ఒక కథనం ఉంది. ఏదైతేనే బుడా నీల్కంఠ్ మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్, చూడడానికి చాలా చక్కటి విగ్రహం, అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్లలో ఈ విగ్రహం రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంటే విగ్రహం పక్కన కాస్త వెడల్పుగా ఆదిశేషుడు ఉన్నప్పటికీ కూడా విగ్రహం ఫేస్, కిరీటం, ఆదిశేషుడు పైన ఉండడం ఇదంతా కూడా కాస్త పడుకొని ఆ వాటర్ లెవెల్లో చూస్తే అదంతా రిఫ్లెక్షన్ మనకు వాటర్లో కనిపిస్తుంది. అది ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. సో కాఠ్మండు వచ్చినప్పుడు ఖచ్చితంగా బుడా నీల్కంఠ్ని మాత్రం దర్శించడం మర్చిపోకండి.